అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి గోరుచిక్కుడు పులుసు. గోరుచిక్కుడుతో ఎప్పుడూ చేసేలాగా ఫ్రై కాకుండా కొంచెం వెరైటీగా ఇలా పులుసు తయారు చేసి పెట్టండి. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా మరియు ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ తురిమి పట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 10 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని వీటన్నిటిని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పౌడర్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 3 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ను కూడా యాడ్ చేసుకుందాము. కొన్ని కర్రీ లీవ్స్ను కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని టమాటో మరియు అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు టమాటో అనేది మనకు మెత్తపడుతుందండి. ఈ విధంగా మెత్తపడేంత వరకు కుక్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న గోరుచిక్కుడును అందులో యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ మరియు కోకోనట్ పౌడర్ను అందులో యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ మసాలా మొత్తం గోరుచిక్కుడుకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. నేను ఇక్కడ పులుసు అన్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరు కొంచెం కర్రీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు గోరుచిక్కుడు కర్రీ అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి. ఇలా కుక్ అయిన వాటిని ఇప్పుడు స్టవ్ మరలా ఒకసారి ఆన్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు కుక్ అవుతున్న వాటిలో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడు పులుసు అనేది రెడీ అయినట్లేండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసే ఫ్రై కాకుండా ఇలా పులుసు పెట్టి ఒక్కసారి టేస్ట్ చూపించారంటే ఎప్పుడు గోరుచిక్కుడు చేయాలన్నా ఇదే విధంగా చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.